హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు డే 32. మనం చక్కగా ఒక్కొక్కటి అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. డిఫరెంట్ టాపిక్స్ కూడా డిస్కస్ చేసుకోగలుగుతున్నాము. ఇందులో లూయిస్ ఎల్హే గారి కంటెంట్తో మ్యాచ్ అయ్యేవి మనకు ఇతర బుక్స్లో నుండి కూడా గుర్తు చేసుకోవడం, డిస్కస్ చేసుకోవడం జరుగుతోంది. సో ఇట్స్ గోయింగ్ గుడ్ సో ఫార్. అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఉన్న చాప్టర్ మార్పు చెందడం ఎలా అనేది మన చాప్టరు. అందులో లాస్ట్ వీక్ చదివిన లాస్ట్ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను. మీరు మార్చుకోదలిచిన ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. వెళ్ళి అద్దం ముందు నిలబడి మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ, ఈ పరిస్థితిని నేనే సృష్టించుకున్నాను, ఈ పరిస్థితికి కారణభూతమైన నా ఆలోచన ధోరణిని ఈ క్షణమే నా చైతన్యంలో నుంచి వదిలిపెట్టేస్తున్నాను. ఇది మనం సంకల్పంగా కూడా లాస్ట్ వీక్ క్లాస్లో మెడిటేషన్ చేసుకున్నాము. ఇదే వాక్యం చదువుకొని సంకల్పంగా తీసుకుని మెడిటేషన్ చేసుకున్నాము. ఆ విధంగా పదే పదే హృదయపూర్వకంగా మీతో మీరు చెప్పుకోండి అని చెప్పారు. అద్దంలో చూసుకుంటూ, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ. ఏదైతే ప్రస్తుతం నా పరిస్థితికి, జనరల్గా మంచి పరిస్థితి ఉంటే వెరీ హ్యాపీ, దానికి మనం ఏమీ ప్రే చేయడం జనరల్గా ఏం చెయ్యము. కానీ మెడిటేషన్లో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనకు మంచి పరిస్థితి ఉన్నప్పుడు, మంచిది జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది గ్రాటిట్యూడ్ ప్రేయర్. కృతజ్ఞత అని మనం ఇమ్మీడియట్గా చెప్పుకున్నాం అనుకోండి, ఆ యూనివర్స్కి మల్టిప్లై అవుతాయి అన్నమాట ఆ బ్లెస్సింగ్స్. యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఓకే, ఈ పర్టికులర్ పర్సన్కి ఈ వైబ్రేషన్ కావాలి, సో మోర్ అండ్ మోర్ ఈ వైబ్రేషన్ అందించాలని మీరు సంతోషంతో ఉన్నారు కదా కృతజ్ఞత చెప్పేటప్పుడు. అలాంటి సంతోషకరమైన పరిస్థితులని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంది అనమాట. దానికి తెలుస్తుంది మనకేం కావాలి అనేది, యూనివర్స్కి తెలుస్తుంది. సో మనకు అవసరం ఉన్నప్పుడు ఇది అవసరము, ఇది కావాలి, నాకు ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తాం కదా, అది ఎంత పవర్ఫుల్లో మనకి, ఎంత అవసరమో మనకి, అదేవిధంగా గ్రాటిట్యూడ్ ప్రేయర్ కూడా అంతే అవసరం, ఈక్వల్లీ. అండ్ ఐ కెన్ సే దట్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఇఫ్ యూ వాంట్ మోర్ అండ్ మోర్ బ్లెస్సింగ్స్ టు బీ హ్యాపీ ఇన్ ఆల్ ద వేస్. ఆ హ్యాపీ అనేది ఒక్క వే అని కాదు, ఆల్ ద వేస్, హెల్త్, వెల్త్, ప్రాస్పరసిటీ, సోషల్ స్టేటస్, ఎవ్రీథింగ్ అనుకోండి. అఫ్ కోర్స్ డెఫినెట్లీ స్పిరిచువల్ జర్నీ టు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు ఒక భాగస్వామితో కలిసి ఈ సాధనను చేయదలుచుకుంటే, మీ భాగస్వామి మీతో చెప్పేటప్పుడు అతడు లేదా ఆమె ఈ విషయాలను తన హృదయంలో భావించాలి. అలా భావించమని వారికి మీరు సవివరంగా చెప్పండి. అంటే ఒక మెథడ్ ఏమో అద్దంను చూసుకొని, మనం ఒక్కరమే ఉంటాం కదా, అద్దంలో చూస్తే ఇద్దరుగా కనపడతాము, మనము మన ప్రతిబింబము. అలా అనుకుని ప్రాక్టీస్ చేయొచ్చు అని ఒకటి చెప్పారు. అలా కాకుండా మీరు మీ భాగస్వామి అంటే స్పౌజే అనుకోండి, ఫ్రెండే అనుకోండి, రిలేటివ్ ఎవరైనా అనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరు అద్దము, ఇంకొకరు పర్సన్ లాగా, అలా అని కూడా ప్రాక్టీస్ చెయ్యొచ్చు చక్కగా అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీరొక్కరే ఈ సాధనను చేయదలుచుకుంటే, అద్దంలో మిమ్మల్ని చూసుకుంటూ ఇతరులను ఒప్పించినట్లుగా మిమ్మల్ని మీరు ఒప్పించుకోవాలి. అద్దంలో ఉన్న మనిషిని మీ ఇన్సైడ్ మనిషిగా గమనించండి. ఒక ఇన్నర్‌కి, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, నా ఇన్నర్‌కి చెప్పుకోవాలంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను మాట్లాడుకుంటున్నాను. యెస్, ఈ జాబ్ నువ్వు చక్కగా చేయగలవు. ఈ టాస్క్ చాలా బాగా చేయగలవు. అసలు ఈ టాస్క్ ఇంతకుముందు నువ్వు ఒకసారి చేసావు. ఎంత బాగా చేసావు. ఇవన్నీ చెప్పుకోవాలి అనుకుంటున్నాను. చెప్పుకుంటున్నాను. మామూలుగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇన్ కేస్ ఎవరైనా నన్ను చూసినట్లయితే, అదేంటి ఒక్కతే మాట్లాడుకుంటుంది అన్నట్లుగా అనిపిస్తుంది. అదే నేను అద్దంలో చూస్తూ, ఇదిగో ఈ టాస్క్ చాలా బాగా చేసావు, ఈరోజు ఇంకా బాగా చేయగలవు నువ్వు, దీని టెక్నిక్స్ నీకు తెలుసు, మెథడ్స్ అన్నీ నీకు తెలుసు, యూ విల్ డూ బెస్ట్ దిస్ టైమ్ అని నేను అద్దంలో చూసుకుంటూ మాట్లాడుకున్నాను అనుకోండి, చూసే వాళ్లకు మరీ అంత పిచ్చితనంలాగా అనిపించకపోవచ్చు. ఓ, తనతో తను మాట్లాడుకుంటుంది చూసుకుంటూ, తనకేం కావాలో తను చెప్పుకుంటుంది. కాస్త బెటర్ వేలో ఉంటుంది కదా చూసేవాళ్ళ పర్స్పెక్టివ్ అనేది, మనం ఒక్కరం మాట్లాడుకునేదానికి, అద్దంలో మాట్లాడుకునేదానికి. ఇంకొక స్టేజ్ ఏంటి, ఇంకొకరితో మాట్లాడుతున్నాం అదే విషయాన్ని. నేను చాలా బాగా చేశాను ఇంతకుముందు, ఈసారి ఇంకా బాగా చేస్తాను, నాకు తెలుసు నేను ఎలా చేయగలను ఇది, ఇంకా ఇప్పుడు బెస్ట్ మెథడాలజీస్ ఉన్నాయి నా దగ్గర, ఈ టాస్క్ సూపర్బ్గా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తానని ఇంకొక పర్సన్తో చెప్తున్నాను. అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, కంప్లీట్ నార్మల్గా ఉంటుంది.
రైట్? అదే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మనకి ఎంత నార్మల్గా అనిపిస్తుందో, లోపల ఉన్న మన ఇన్నర్ చైల్డ్తో, మన ఇన్నర్తో మాట్లాడడం కూడా అంతే సాధారణంగా మనం చేయొచ్చు. అలాగే మాట్లాడుకోవచ్చు, అలాగే ఎంకరేజ్ చేసుకోవచ్చు, అలాగే ఓదార్చుకోవచ్చు, అలాగే సలహాలు ఇచ్చుకోవచ్చు. అది చెయ్యమంటున్నారు. మిమ్మల్ని చూసుకుంటూ ఇతరులను ఒప్పించినట్లుగా మిమ్మల్ని మీరు ఒప్పించుకోండి. ఏమంటున్నాను, నాకు బయట భయమేముంది, ఈ టాస్క్ ఈరోజు కొత్తదిచ్చారు నాకు జాబ్‌లో. నేనెప్పుడూ చేయలేదు అని నేననుకుంటున్నాను. కానీ ప్రీవియస్‌గా చేశాను. ప్రస్తుతం నాకు ఫియర్ వల్ల అదేమి గుర్తు రావట్లేదు నాకు. నేను చెయ్యలేను. వాళ్ళు ఈరోజు ఈవినింగ్‌కే చేయమని నన్నడుగుతున్నారు. నాకు భయమేస్తుంది. ఆ భయం అనేది ఒక గుంటలాగా నేను జారుకుంటూ లోపటికెళ్ళిపోతాను. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఈ టాస్క్ పక్కన పెట్టండి. నేను చేయగలిగిన టాస్క్ కూడా నేను సరిగ్గా చేయలేను ఈరోజు. బికాస్ భయం అనే గుంటలో పడిపోయాను నేను. అలా కాకుండా ఏ ఒక్కసారి ఆలోచించు. ఇలాంటివి ఎప్పుడైనా ఏమైనా చేశావా? ఎక్కడైనా చూసావా? నీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా చేశారా ఈ టాస్కు? ఏమైనా సలహాలు ఇవ్వగలరా? గూగుల్ సెర్చ్ చేస్తే ఏమైనా దొరుకుతుందా? చూడు అని ఆలోచించినప్పుడు ఇన్ కేస్ నేను చేసి ఉంటే నాకు ఆ జ్ఞాపకాన్ని పుల్ చేస్తుంది. ఇటువంటిదే ఎగ్జాక్ట్‌లీ సేమ్ కాదు. ఇటువంటిదే నువ్వు చేశావు. ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పేసి గుర్తు చేస్తుంది. ఇంకా డీపర్ ఎళ్ళిపోతాను. ఆ టాస్క్ ఏంటి గుర్తొస్తుంది. దాన్ని ఎలా చేశానో గుర్తొస్తుంది. దాన్నించి నేనెలాంటి ఎంకరేజ్‌మెంట్‌ని ఆర్ ఎలాంటి ఇన్‌పుట్స్‌ని తీసుకోగలను ఈరోజు టాస్క్ చేయడానికి. అవన్నీ అందించబడతాయి. ఎక్కడి నుంచి? మీరు ఇన్నరు అనండి, యూనివర్సు అనండి. 2 సేమే అని చెప్తాను. ఎందుకంటే మన ఇన్నర్‌లో ఉన్నది యూనివర్సే. చూడండి, భయంతో నేను చెయ్యగలిగిన టాస్క్ కూడా చేయలేకపోవడం ఒకవైపు. అదే భయంలో ఉండి కూడా నేను నా ఇన్నర్‌తో కమ్యూనికేట్ చేయడం వలన నాకు దాని నుంచి ఎంకరేజ్‌మెంటు, సజెషన్సు, ఇన్‌పుట్సు నేను బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేయడానికి కావాల్సినయన్నీ దొరుకుతాయి. అలా మిమ్మల్ని మీరు మీ ఇన్నర్‌తో కమ్యూనికేట్ చేసుకోమని చెప్తున్నారు. దానికి కావాలి అంటే అద్దాన్ని సహకారంగా తీసుకోమని చెప్తున్నారనమాట. ఇది అన్ని సిట్యుయేషన్స్‌లో అప్లికబుల్. ఓన్లీ జాబ్ కాదు. మీరు ఎటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా, ఎలాంటి ఇష్యూస్‌తో ఉన్నా కూడా దిస్ ఈజ్ అప్లికబుల్. గతంతో తెగతింపులు చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని మీకు మీరు వివరించుకోండి. అంటే ఏంటంటే, ఇన్ కేస్ గతంలో మీరు ఫెయిల్ అయ్యారు ఆ పర్టిక్యులర్ థింగ్‌లో అనుకుందాం. దాన్ని రీప్లే చేయకూడదు మన డైలీ సీరియల్స్‌లో చేసినట్టుగా. ఇంతకుముందు చేశాను, నేను ఫెయిల్ అయ్యాను, నేను బోలెడంత ట్రై చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఫెయిల్ అయింది అని మీరెప్పుడైతే అలా స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చుకుంటారో, అదే కంటిన్యూ అవుతది. సో, గతాన్ని రీప్లే చెయ్యకండి. వా వా వాటిల్లోనే ఆ తెగతింపులు చేసుకోండి అనే వాక్యం రాశారీవిడ. అనుభవాన్ని తీసుకోండి. కానీ గతంలో ప్రాబ్లమ్‌నే కంటిన్యూ చేయకండి. ఏదో ఒక అనుభవం అయితే వచ్చి ఉంటుంది కదా! తీసుకోండి. అనుభవం అంటే ఇక్కడ ఫెయిల్ అయ్యారు అనుకుందాం. ఎందుకు ఫెయిల్ అయ్యారు? అది అనుభవం. నాకొక ప్రాబ్లమ్ ఇచ్చారు. నేను సరిగ్గా చేయలేదు. నాకు ఆన్సర్ తప్పయింది. నాకు దానికి మార్కులు రాలేదు. నేను ఫెయిల్ అయ్యాను. ఒక టెస్ట్‌లో. ఓకే. ఇక్కడ ఫెయిల్ అయ్యాను అన్నది ప్రాబ్లము. దాన్నే అనుభవంలాగా తీసుకుంటే మీరెలా తీసుకుంటారు అంటే, నేను అక్కడ ఫార్ములా తప్పు పెట్టాను. ఇచ్చిన ప్రాబ్లమ్ ఒకటైతే పెట్టిన ఫార్ములా తప్పు పెట్టాను. కాబట్టి నాకు రాంగ్ ఆన్సర్ వచ్చింది. అది అనుభవం. నెక్స్ట్ టైము నాకు అటువంటి ప్రాబ్లమే వచ్చినప్పుడు ఏ ఫార్ములా పెట్టాలో నా పాత అనుభవం చెబుతుంది. అది ప్రస్తుత జ్ఞానం అవుతుందనమాట. గతాన్ని మర్చిపోవడం అంటే గతములోని అనుభవం నుండి మన జ్ఞానము తీసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చెయ్యకుండా ఉండడం అనుభవం అంటే. మర్చిపోవడం అంటే ఫెయిల్ అయ్యాము అది ఉంటుంది కదా! దాన్ని మర్చిపోండి. ఆ రిజల్ట్‌ని మర్చిపోండి. అనుభవాన్ని తీసుకోండి. అది కంపల్సరీ కావాలి. మొత్తం మర్చిపోవడం కాదు. జ్ఞానం కూడా మర్చిపోయామంటే ఇంక కంప్లీట్ వేస్ట్ అది. అలా కాదు. సో, ఆ గతంతో తెగతింపులు చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని మీకు మీరు వివరించుకోండి. అలా మీతో మీరు చెప్పుకునే దాన్ని మీ హృదయంలోనూ కూడా భావించండి అని చెప్తున్నారు. ఈ స్థితిలో చాలామంది ఈ ఆలోచన ధోరణులను ఎలా వదిలిపెట్టేసేయాలోనని భయపడుతూ ఉంటారు.
బేసిక్గా మనకి ఇమ్మీడియట్గా వేసేది భయం. నేను చేయగలనా లేదా? ప్రతి దానికి అది ముందుగా వచ్చేది మనకు అదనమాట. సో అదే చెప్తున్నారు చాలా మంది ఆలోచనల నేను ఎలా చేయగలను, ఎలా వదిలిపెట్టేయగలను అని చెప్పేసి భయపడుతూ ఉంటారట. అన్ని ప్రశ్నలకు వారికి సమాధానాలు దొరికిన తర్వాతనే ఈ సాధన చేద్దామనుకుంటారు. ఇది కూడా మోస్ట్ కామన్. మనం ఏమనుకుంటామంటే పజిల్లో అన్ని పీసెస్ రెడీ అయ్యేదాకా స్టార్ట్ చేయొద్దు అనుకుంటాము. ఎప్పుడు రెడీ అవుతాయి? మనం పెట్టడం స్టార్ట్ చేస్తే. సాధారణంగా ఇది అయిపోయిన తర్వాత నేను అది చేస్తా. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సొల్యూషన్ దొరికిన తర్వాత దానికి వెళ్తాను. ప్రస్తుతం నేను ఈ టాస్క్లో ఉన్నాను, ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత దానికి వెళ్ళిపోతాను. ఇలా చెబుతూ ఉంటాం మనము. వెరీ ఫ్యూ సిచ్యువేషన్స్లో ఆ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మొదలు పెట్టడం అనేది రైట్ వే. వెరీ వెరీ ఫ్యూ టైమ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ స్టార్ట్ ద అనదర్ వన్ ఆల్సో. మీన్ బై అంటే ప్యారలల్గా స్టార్ట్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెట్సే నాన్ వెజ్ తింటున్నాను, నాన్ వెజ్ మానేయమని చెప్పారు. మా ఇంట్లో ప్రస్తుతము చుట్టాలందరూ ఉన్నారు అని అనుకుందాం. ఓకే, నేను వాళ్ళకు వండి పెట్టాలి కదా, వండి పెట్టాలి. కానీ నాకు మెడిటేషన్ ఏం చేయమని చెప్పారంటే మానేయమని చెప్పారు. సో అండ్ సో మెడిటేషన్ సెషన్ మీరు స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఇది స్టాప్ చేయాలి, ఆర్ అట్లీస్ట్ ఈ రోజు నుంచి మీరు అది తీసుకోండి, ఓత్ తీసుకోండి అని చెప్పారు. నేనేం చెప్తాను, మనసులో ఏమనుకుంటాను, అమ్మో ఇప్పుడా, ఇంతమంది చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరికీ చేస్తున్నాను, ఇప్పుడు కుదరదు నేను మానేయడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. వాళ్ళందరికీ చేసి పెట్టేయండి, అది కుదరదేమో అనుకుందాము. కానీ నేను మానడం మాత్రం కుదురుతుంది కదా, నేను తినకపోవడం కుదురుతుంది కదా, నా స్టెప్ నేను స్టార్ట్ చేసుకోవచ్చు కదా. వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంకొంతమంది రావచ్చు, ఇంకొకటి రావచ్చు, ఏదైనా రావచ్చు. నేను ఎక్కడికో బయటికి ఆఫీస్ ట్రిప్ మీద బయటికి వెళ్ళాల్సి రావచ్చు. అక్కడ నాకు వెజిటేరియన్ దొరకదు అనుకుందాం, దొరుకుతుంది ఖచ్చితంగా. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దీనికి అలవాటు పడిపోయాను కాబట్టి కష్టంలే బయటికి వెళ్ళినప్పుడు ఇదంతా అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్టర్ అనదర్ అదే లూప్లో ఇరుక్కుంటూ వెళ్ళిపోతాము. స్టార్ట్ అనేది ఉండదు. నేను ఇప్పుడు స్టార్ట్ చెయ్యాలి, ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను అని అనుకోండి, మెల్లమెల్లగా ప్రోగ్రెస్ ఉంటుంది. ఏదో ఒకరోజు నేను మానేస్తాను, వండడము మానేస్తాను, నా ఇంట్లో వాళ్ళు తినడము మానేస్తారు, దానికి సంబంధించిన ప్రచారం కూడా నేను చేయగలను. నేను పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా లూప్లో నుంచి నేను బయటికి రాను. సో రేపు అనే కాన్సెప్ట్ ఉండకూడదు. నౌ అనే కాన్సెప్ట్ ఈజ్ ద బెస్ట్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఎంత కొంచెం స్టార్ట్ చేసినా పర్వాలేదు, సంకల్పం తీసుకోండి ఆ క్షణంలో మీరు. దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అదే అంటున్నారు పోస్ట్ పోన్ చేయకూడదు అన్నట్లుగా. ఇది కూడా ఒక రకమైన నిరాకార ధోరణి. అంటే మనలో మార్పుని నిరాకరించే తత్వం చాలా విధాలుగా ఉంటుంది అని చెప్పారు కదా, ఇది కూడా వన్ ఆఫ్ దెమ్ అంటున్నారు. దీన్ని కూడా అలా వెళ్ళిపోనివ్వండి. ఈ నిరాకార ధోరణిని కూడా మనము వదిలించేసుకుందాం, వదిలిపెట్టేద్దాం, రిలీజ్ చేద్దాం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే పోస్ట్ పోన్మెంట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ నిరాకార ధోరణి అని చెప్తున్నారు. అది మనలో ఉన్నట్లయితే సరి చేసుకుందాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి గొప్ప రహస్యం ఏమిటి అంటే, మార్పు ఎలా సంభవిస్తుందోనని మనము తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలా సంభవిస్తుంది అనే ఆన్సర్ ఇప్పుడే నాకు తెలియాల్సిన పని లేదు. మనము చేయాల్సిందంతా వదిలిపెట్టేసేందుకు సిద్ధంగా ఉండడమే. అంటే మనలో మార్పుని నిరాకరించే ధోరణులు ఇవిడ చాలా మెన్షన్ చేశారు కదా, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలి. ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా చూసుకుంటూ, ఏవైతే ఉన్నాయి అలాంటి నిరాకరించే ధోరణులు అనుకుంటున్నామో వాటన్నింటినీ వదిలిపెట్టేసేందుకు సిద్ధంగా ఉండడం. ఈ క్షణమే మొత్తం వదిలిపెట్టేయలేము, దట్స్ నాట్ పాసిబుల్, ఓవర్ నైట్ పాసిబుల్ ఉండదు. కానీ సంకల్పం తీసుకోవడం మీరు చేసుకోవచ్చు. అంటే అడుగు వెయ్యడానికి సిద్ధం అని చెప్తున్నట్లుగా అది అలా సిద్ధంగా ఉండమని చెప్తున్నారు. ఎలా అన్నదాన్ని ఈ విశ్వపు ప్రజ్ఞ లేదా మీ సబ్ కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. ఎలా క్వశ్చన్ పక్కన పెట్టండి, మీరు సంకల్పం తీసుకోండి. సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఇది ఇంపాసిబుల్, నాకు అస్సలే కుదరదు అని అనుకోకుండా
నేను సిద్ధంగా ఉన్నాను ఈ మార్పుకి అని మీరు చెప్పండి. యూనివర్స్ దగ్గర ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయి. సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఆర్ యూనివర్స్ బోత్ ఆర్ సేమ్. మీకు ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎక్కడ ఎక్కడ ఏ పీసెస్ని మార్చాలి, పజిల్లో ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి, మీలో చేయాలా, మీ చుట్టూ చేయాలా, ఇంకెక్కడో చేయాలా, బ్యూటిఫుల్గా అది చేస్తుందన్నమాట. అందుకని రౌట్ ఎప్పుడు కూడా గీయొద్దు అని చెప్తారు. మీరు ఒకటి మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఇలాగే కావాలి నాకు అని రౌట్ గీయకండి. ఆ రౌట్ని మీరు యూనివర్స్కి వదిలేసేయండి. బికాస్ మనం థింక్ చెయ్యలేనన్ని బోల్డ్ అండ్ ఆప్షన్స్ యూనివర్స్ దగ్గర ఉంటాయి. అది ట్రై చేసి మీకు ఇస్తుంది. తర్వాత మనం చేసే ప్రతి ఆలోచనకు, మరి మనం పలికే ప్రతి మాటకు కూడా ఆ విశ్వపు ప్రజ్ఞ స్పందిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదా, మాట అనేది ఎంత ముఖ్యం. అంతవరకు వచ్చినట్లయితే ఆలోచన అనేది ఇంకెంత ముఖ్యం. అన్నెసెసరీగా ఏ ఆలోచనను చేయకండి. కుదిరినంత వరకు జీరో ఆలోచనలతో. అది మనకు కుదరదు. మైండ్ అటొకటి ఇటొకటి చేస్తూనే ఉంటుంది. ఆ ఆలోచనలేవో మీకు ఏది కావాలి, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఎటు వెళ్ళాలి అనుకుంటున్నారు, అటువంటి పాజిటివ్ ఆలోచనలని చేయండి. అది ఎనర్జీని కూడా ఇస్తుంది మీకు. నెగిటివ్ ఆలోచనలు ఏం చేస్తుందంటే ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. ఇప్పుడు ఒక గంట సేపు మాట్లాడామనుకోండి, మీరు గమనించండి. ఒక చక్కటి క్లాస్ తీసుకోండి ఒక గంట సేపు. ఆ తర్వాత మీరు గమనించండి మీ ఎనర్జీ ఎలా ఉందో. ఒక గంట సేపు ఒకరిని తిట్టుకుంటూ కూర్చుందాం. జస్ట్ ఊరికే అలాగా. మనకు నచ్చని వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏదో చేశారు, దాన్ని ఆ గంట సేపు తిట్టుకుంటూ అనుకుంటూ ఉందాం. ఆ 1 అవర్ తర్వాత 2 సందర్భాలలో మీరు గమనించండి మీ ఎనర్జీ స్టేట్. మీరు బాగా తిట్టేశారు, మీ లోపలదంతా బయటికి వెళ్ళిపోయింది అంటే హ్యాపీగా ఉండాలి కదా, కానీ ఉంటారా మీరు గమనించుకోండి ఒకసారి. ఒక క్లాసు ఒక 1 అవర్ చెప్పారు, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు, ఎనర్జీ ఎంతో పోవాలి మీకు. కానీ గమనించండి, ఎనర్జీ పెరుగుతుంది అక్కడ. బికాస్ ద కంటెంట్ యు ఆర్ స్పీకింగ్ ఇట్ అవుట్, ఆర్ ద కంటెంట్ యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, ఇట్ హ్యాస్ ద ఎనర్జీ. అది ఎనర్జీ ఫామ్. మన మాటలు కానీ, చేష్టలు కానీ, ఆలోచనలు కానీ తిరిగి మనకు ఎనర్జీ ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడు కంటిన్యూస్ ఎనర్జీ రన్ అవుతూనే ఉంటుంది, అలసిపోము మనం. అదే చెప్తున్నారు. పలికే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచనకు ఆ విశ్వపు ప్రజ్ఞ స్పందిస్తూ ఉంటుంది. మరి శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది, ప్రజెంట్ మూమెంట్. ఈ క్షణంలో మీరు చేసే ఆలోచనలు మరియు మీరు పలికే పలుకులు మీ భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. మనము ఏదైనా నెగెటివ్ సిచ్యువేషన్లోకి రాగానే ఏమనుకుంటాము, ఇంకా నా జీవితం ఇంతే, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇంతకు చాలాసార్లు చేశాను, ఓడిపోయాను, అతనితో నేను ఎక్కడ గెలుస్తాను, ఆమెతో నాకు ఎక్కడ అవుతుంది, ఈ జాబ్లో నాకు ఎప్పుడు ప్రమోషన్ వచ్చేను, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎప్పుడు బాగయ్యాను, నాకు అవ్వదు, ఎన్నో ఇయర్స్ నుంచి ఇదే చూస్తున్నా అని మనమే అంత ఖచ్చితంగా చెప్తే ఇంకా యూనివర్స్ ఎక్కడి నుంచి హెల్ప్ చేస్తుంది. నేను స్టేట్మెంట్ లాగా ఇచ్చేసాను దాన్ని. ఇది సత్యం అన్న టైప్లో చెప్తున్నాను. సూర్యుడు తూర్పున ఉదయించును అనేది సత్యం అనుకుంటే, మనం ఇప్పుడు మాట్లాడిన స్టేట్మెంట్ కూడా అంతే సత్యవాక్యాలు అన్న విధంగా పలుకుతూ ఉన్నాం. ఎక్కడ యూనివర్స్కి ఆస్కారం కూడా ఇవ్వట్లేదు మనకి ఏదైనా చేద్దాము అనుకున్నా. మన గ్రోత్‌ని మనమే నిలిపివేసుకుంటున్నాం అన్నమాట. అందుకని మీరు ఈ క్షణం ఏదైతే పలుకుతారో, ఏదైతే మాట్లాడతారో, లేదా ఏదైతే చేస్తారో అది మీ భవిష్యత్తుని సృష్టిస్తుంది. పవర్ ఆఫ్ నవ్ అని చెప్తారనమాట దీన్ని. కాబట్టి ఆల్వేస్ సిట్యుయేషన్ ఏ విధంగా ఉన్నప్పటికి కూడా పాజిటివ్ వాక్యాలని, పాజిటివ్ ఆలోచనలని, పాజిటివ్ విధంగానే పనులు చేయడాన్ని మీరు అలవాటు చేసుకుంటే, మీరు మీన్స్ మనందరము అలవాటు చేసుకుంటే మన భవిష్యత్తు డెఫినెట్‌గా బావుంటుంది. మన మనస్సు ఒక అద్భుతమైన పరికరము. మీరు
మీ మనస్సు కన్నా ఎంతో మహోన్నతమైన వారు. మనస్సే అద్భుతం అంటే మీరు మహా అద్భుతము అని అంటున్నారు. కానీ మీ జీవితాన్ని అంతా నడిపిస్తున్నది మీ మనసేనని మీరు భావించుకుంటూ ఉండవచ్చు. మీరు మీ మనసుకి అలాగ శిక్షణ ఇప్పించారు కాబట్టే అలా అనుకుంటూ ఉంటారు. మీరిప్పుడు మీ మనసనే పరికరాన్ని మీకిష్టం వచ్చిన విధంగా మలుచుకోవచ్చును. ఇంతకుముందు మీరిచ్చిన శిక్షణను రద్దు చేసుకోవచ్చును. లేదా ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన విధంగా శిక్షణ ఇవ్వవచ్చు. మీ మనసు అనేది మీకు ఇష్టం వచ్చిన విధంగా వాడుకునేందుకు పనికి వచ్చే ఒక అద్భుతమైన పరికరం. మీరింతకాలం ఉపయోగించుకున్న మనసు కేవలం మీరు అలవాటు చేసుకున్నదే. ఎటువంటి అలవాటునైనా మార్చుకోవచ్చును కదా! మరి మనం చేయాల్సిందల్లా మార్పు చెందడం సాధ్యమని తెలుసుకోవడమే. మనసు ఒక అద్భుతమైన పరికరము. మనము అంతకు మించిన అద్భుతమైన వారము. కాబట్టి మనసు ఇప్పటి వరకు చేసుకున్న ఆలోచనలు లేదా ఏవైతే ఇవి ఇలాగే, ఇవి ఇంతే అని అనుకుంటూ ఉందో అవన్నీ కూడా అలవాట్లే. అలవాట్లు అనేవి మార్చుకోదగినవి. అది మనం గుర్తించాలి. ఎటువంటి అలవాటునైనా మార్చుకొనవచ్చును. ఎంత పెద్ద దుర్వ్యసనమైనా మార్చుకోవచ్చును. అలవాటు అంటే మార్చదగింది అర్థం. సత్యం మాత్రమే మార్చలేనిది గుర్తుపెట్టుకోండి. మార్చలేనిది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే సత్యం. మార్చదగింది ఏంటి అంటే అన్ని అలవాట్లు. ఏ టు జి అన్ని అలవాట్లు. సింపుల్. సో, మీ మనసులో ఉన్నది ఒక పాత అలవాటే కాబట్టి, మనసు అద్భుతమైతే మీరు మహా అద్భుతం కాబట్టి, దాన్ని మీరు మార్చగలరు. అది తెలుసుకోండి ముందు అని చెప్తున్నారు. పుట్టినప్పటి నుంచి నాకు ఈ అలవాటుంది. ఒక 40 ఏళ్ల నుంచి నాకు ఈ అలవాటుంది. ఎలా పోతుందండి అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ మనమే చెబుతున్నాం అదేంటి? అలవాటు. అది సత్యం అని చెప్పట్లేదు. అలవాటు అని చెబుతున్నాము. అలవాటు అనేది మార్చుకోదగినది ఖచ్చితంగా అని లూసీ ఎల్హే గారు చెప్తున్నారు. పెద్ద పెద్ద దుర్వ్యసనాలకు బానిసలైన వారు కూడా పూర్తిగా మానేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారండి. చాలా మందున్నారు. సో, సాధ్యమే. మనలో చిన్న చిన్నవి నిరాకరించే ధోరణి ఉన్నది మనకి. మార్చుకోలేమా మనము? పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం. అదొక హాబిట్ అనుకోండి మనకి. ఏదైనా పని చెప్పగానే రేపు చేయొచ్చులే, మాపు చేయొచ్చులే, 2 రోజుల తర్వాత చేయొచ్చులే, నాకు ఈ పనుంది కదా! ఆ పనుంది కదా! ఇలా మనసుకు అలవాటయిపోయింది ఇప్పటి వరకు. కానీ నేను మార్చుకుంటాను. ఈరోజు ఈ క్లాస్ విన్నాను. నాలో ఆ అలవాటుంది. నేనిప్పుడే సంకల్పం తీసుకుంటాను. నాలో ఉన్న ఆ పోస్ట్‌పోన్‌మెంట్ అనే నిరాకార ధోరణిని నేను గుర్తించాను, తెలుసుకున్నాను. దాన్ని మార్పు చెందించుకోవడానికి నా యొక్క భౌతిక జీవిత ప్రగతికి, ఆత్మ జీవిత ప్రగతికి ప్రగతికి ఉపయోగపడేందుకు ఆ మార్పుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ క్షణం నుండే ఆ సంకల్పం తీసుకుంటున్నాను. అని మీరు అనుకున్న మరుక్షణం నుంచే మీకన్ని అవకాశాలొస్తూ ఉంటాయండి. కొందరికి ఇన్‌స్టాంటేనియస్‌గా కూడా కనపడుతూ ఉంటాయి. మనం అవేర్‌నెస్‌లో ఉంటే మీరు గమనించొచ్చు. మీరు ఇలా సంకల్పం అంతా రెడీగా ఉంటది యూనివర్స్ మనకు హెల్ప్ చేయడానికి. సదా మీ సేవలో అన్నట్లుగా ఉంటదట యూనివర్స్. మనం వాడుకోవాలి కదా! మన ఇంట్లో పనమ్మాయి ఉంటది. మనం ఏమీ పని చెప్పకుండా ఉంటే ఏమీ పని జరగదక్కడ. మనం ఆ అమ్మాయితో పద్ధతిగా ఏ విధంగా పని చేయించుకోవాలో, క్లేవర్‌గా ఎలా చేయించుకోవాలో తెలిసిందనుకోండి, మనం చేయించుకోవచ్చు. ఇంట్లో పనులన్నీ జరుగుతాయి. సో, యూనివర్స్ కూడా అలా సదా మీ సేవలో అన్నట్లుగా ఉంటే, ఇంకేంటండి మనకి? మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాము అని మనం అనుకోలేమా? ఆ సంకల్పం తీసుకోలేమా? యెస్, తీసుకోగలం. తర్వాత మీలో నిరంతరము రొదపెడుతున్నటువంటి మీ మనసుని ఒక క్షణకాలం పాటు నిశ్శబ్దం చేసి సైలెన్స్ చేయమని చెప్తుంది. మెంటల్ డయేరియా లాగా ఉంటది కొన్నిసార్లు మనకి. కంటిన్యూయస్‌గా ఆలోచనలలో తిప్పుతా ఉంటది. ఎస్పెషల్లీ నెగెటివ్ ఆలోచనలండి. ఒక్కసారి ఒక దగ్గర చికాకు మొదలయ్యింది అంటే మనకి, ఇంకా దాని చుట్టూ సాలెగూడులాగా అల్లేసుకుంటాం మనం స్టోరీస్. కొత్త స్టోరీస్ అల్లుకుంటాము. ఫ్యూచర్‌లో ఇలా అవ్వచ్చు, అలా అవ్వచ్చు, అలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు అదొకటి. మళ్ళీ పాత స్టోరీస్‌ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఇంకా అది ఏ టైప్ ఉంటుందంటే ఒక ముళ్ళ కంచెలాగా ఉంటుంది.
సో దాన్ని ఏమంటున్నారు? వృధా పెట్టడము. సో అది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదో ఒక సినారియోలో. దాన్ని గమనించగానే మనం చేయాల్సింది ఏంటంటే, సైలెన్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఫస్ట్ అనుకోండి. నా మనసులో ఈ వృధ జరుగుతోంది, ఇది తిరుగుతోంది. మెంటల్ డయేరియా అంటారు ఇంగ్లీష్లో వర్డ్. అంటే మనకు మోషన్స్ అయితే ఎలాగైతే ఉంటుందో అలా ఆలోచనలకు సంబంధించిన మోషన్స్ అన్నమాట అవి. సో దాన్ని స్టాప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రస్తుతం అనుకొని మీరు మెడిటేషన్ స్టార్ట్ చేయండి, లేదా బుక్ రీడింగ్ చేయండి, ఏదైనా వినండి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది. గుడ్ థింగ్ ఈస్ ఫ్యూ మినిట్స్ అయినా మెడిటేషన్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత బుక్ రీడింగ్ గారు ఏదైనా వినడం కానీ అలా చేసుకోండి. నేను ఎన్నో సార్లు ఆ లూప్ హోల్‌లో ఉన్నాను. ఆ మెంటల్ డయేరియా. ఒకటి రాగానే ఇంకా తేనె తుట్టె మీద ఒక రాయి వేస్తే, ఆ తేనెటీగలన్నీ అలా జుమ్మని వచ్చేస్తూ ఉంటాయి కదా! అలా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగగానే నాలో పాతవి, కొత్తవి సృష్టించుకునేదాన్ని. అబ్బా! ఒక సినిమా డైరెక్టర్, సినిమా స్టోరీ రైటర్ ఎలా రాస్తాడో అలా కథలల్లుకునేదాన్ని నేను. ఇలా అవుద్దేమో, అలా అవుద్దేమో, ఇలా చేస్తారేమో, అలా చేస్తారేమో, ఈ టైప్‌లో ఆ సిట్యుయేషన్‌ని. ఇంకా చూడండి, పాస్ట్‌లో జరిగిన దాన్ని ఫ్యూచర్‌లో గూడా కావాలని బ్యూటిఫుల్‌గా స్టోరీస్ అల్లేసుకుంటున్నాను నేనే. ఏది నెగెటివ్‌గా, పాజిటివ్‌గా కాదక్కడ. సో, మెంటల్ డయేరియాని గుర్తుపట్టగానే కంటిన్యూ చేయకుండా ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత దాన్ని స్టాప్ చేయడానికి సంకల్పం తీసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా మీకెంత టైం ఉంటే అంత టైము ఎయిదర్ మెడిటేషన్ ఆర్ బుక్ రీడింగ్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవేమున్నాయో, మీకు ఒకవేళ తోట పని ఇష్టమైతే తోట పని చేయండి. మ్యూజిక్ ఇష్టమైతే పాడడం, వినడం, ప్రాక్టీస్ చేయడం అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ లాంటివి ఉంటాయి. ఏదైతే అవన్నీ కూడా హై ఎనర్జీ సపోర్టర్సే. ఒక నేచర్ వాక్ తీసుకోవడం ఏది చేతనవ్వదు. ఏది చేయబుద్దవ్వట్లేదు. నేచర్ వాక్ తీసుకోండి. లేదా కంప్లీట్ గ్రీనరీ ఉన్న దగ్గరికెళ్ళి కాసేపు కూర్చోండి. ఒక వాటర్‌ని చూస్తూ ఉండండి. పసిపిల్లలున్నారు మీ చుట్టుపక్కల. ఆ పసిపిల్లల్ని గమనించండి. వాళ్ళు కూడా ఎనర్జీ ప్రొడ్యూసర్స్. వాళ్ళ నవ్వులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు. కామ్ డౌన్ అయిపోతుంది బ్రెయిన్. 10 ఎనర్జీ సపోర్టర్స్ అని మనకు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఒక లెసన్ ఉంటుందన్నమాట. అందులో మెన్షన్ చేస్తారు ఇవన్నీ. ఏదీ లేదు. మనకు నేచర్ వాక్ కూడా నా వెదర్ సపోర్ట్ చేయట్లేదు. ఎయిదర్ ఎండగా ఉంది, వర్షంగా ఉంది, లేదా స్నో పడుతుంది సంథింగ్ అనుకుందాము. ఏదీ లేదు. ఇంట్లో మనకు ఆల్ ద టైమ్ క్లటర్ ఉంటూనే ఉంటుంది కదా! పనికొచ్చేవి 10% ఉంటే, పనికి రానివి 90% ఉంటాయి. గ్యారంటీలీ ఐ కెన్ సే దట్. మనందరము అలా ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఎప్పుడో పనికొస్తాయని. ఐ యామ్ సారీ టు సే థిస్. బట్ జనరల్‌గా మనం అలా పోగేసుకుంటూ ఉంటాం. మళ్ళీ పనికొస్తాయి, మళ్ళీ పనికొస్తాయి అని చెప్పేసి. ఆ క్లట్టర్‌ని తీసివేయడం కూడా వన్ ఆఫ్ ద ఎనర్జీ సపోర్టర్ అని రాసారు అందులో సార్. దాని మీద వర్క్ చేసుకోండి. మీ పాత బట్టలేమైనా ఉన్నాయా? మీకక్కర్లేదు. లేదు మీకు సరిపోవట్లేదు. పిల్లలైతే వాళ్ళు పొడవైపోయారు అనుకుంటున్నారా? చక్కగా ఫోల్డ్ చేసేసి ఒక బ్యాగ్‌లో పెట్టేసి ఒక డొనేషన్ హౌస్‌లో ఇచ్చేసేయండి. లేదా ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకిచ్చేసేయండి. ఇంట్లో క్లట్టర్ ఉంది. వాడని వస్తువులున్నాయి. అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేసేయండి. ఎక్కడైతే ఇవ్వగలరో అక్కడ ఇచ్చేసేయండి. లేదా ఎవరికైనా ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుంది. మీకు యూజ్ అవ్వట్లేదు. దే ఆర్ ఇన్ గుడ్ కండిషన్. వెరీ గుడ్ కండిషన్. కానీ మీరు తెచ్చుకున్నారు, యూజ్ చేయలేకపోతున్నారు. ఫర్ సమ్ రీజన్ యూజ్ అవ్వట్లేదు. అరే! నేను ఇంత పెట్టి మనీ పెట్టి తెచ్చుకున్నానే, నేనెందుకు ఇస్తాను వేరే వాళ్ళకి అని అనుకున్నారనుకోండి, మీ లైఫ్ టైమ్ ఆ ఐటెమ్ అక్కడే ఉంటది. మీరు యూజ్ చేయరు. ఏంటట దాని యూజ్ వల్ల? ఉంచుకోవడం వల్ల? యెస్. చాలా డబ్బులు పెట్టేసే కొనుక్కున్నాం మనం. కానీ వాడట్లేమే. ఇంట్లో ప్లేస్ దండగ దానికి. స్టాగ్నెంట్ ఎనర్జీస్ అంటారు దాన్ని. అస్సలు ఉండకూడదు. నీరు నిలువపోయి ఉంటే ఏమవుతుందండి? పాచి పడుతుంది కదా! సేమ్ థింగ్. ఏదైనా వస్తువు, ఏదైనా ఉపయోగపడవలసింది కానీ ఉపయోగించుకోలేకపోతున్నామనుకోండి, పాచి పట్టిపోతది. అది మన జ్ఞానంతో సహా, మన ఇంటెలిజెన్స్‌తో సహా. వాడుతూ ఉండాలి. అది ప్రవహిస్తూ ఉండాలి. అంటే పని చేస్తూ ఉండాలి. లేదు అది మీకు పనికిరాదు, ఎవరికీ పనికిరాదు. కొనుక్కొచ్చారు కానీ ఐటెమ్ పని చేయట్లేదు. అసలెవరికీ పనికిరాదు మీరొచ్చినా కూడా. సింపుల్. ఇట్ హాస్ టు గో టు ట్రాష్. దట్స్ ఇట్. రిపేర్ చేయగలిగిందైతే చేస్తాము. రిపేర్ చేయలేదు, ఎవరికీ పనికిరాదు. ఇట్ హాస్ టు గో టు ట్రాష్. సింప్లీ పుట్ ఇట్ ఇన్ ద ట్రాష్. రీసైకిల్ వాటెవర్ ఇట్ ఈస్.
అది కూడా వన్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్యాక్టర్స్. ఎనర్జీనిచ్చేది. ఆ పని చేసుకోండి. వేరేది ఏది కుదరకపోతే. సో, ఆలోచనల డయేరియా నుంచి బయటపడడానికి ఈ 10 ఎనర్జీ సపోర్టర్స్‌లో ఏదైనా కూడా తీసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లోకెళ్ళి. తర్వాత మీరు ఆలోచించడానికి ఆ 10 ఎనర్జీ సపోర్టర్స్ ఏంటి అంటే, మీరు యూట్యూబ్‌లోనే మన మెడిటేషన్ ఎవ్రీవేర్ ఛానల్‌లోనే 10 ఎనర్జీ సపోర్టర్స్ అని కొట్టండి. ఇంతకుముందు లాంగ్ బ్యాక్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను దాని మీద. మీకది ఆడియో రూపంలోనే ఇలాగే మన క్లాస్ రూపంలో ఉంటుంది. వినొచ్చు మీరది. కంప్లీట్‌గా 10 ఎనర్జీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో. మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకునేవే మీ జీవితాల్లో అనుభవాలు అవుతాయి. మీరొకవేళ ఇది నమ్మడం చాలా కష్టము, లేదా ఈ అలవాటుని మార్చుకోవడం చాలా కష్టం అని మీరు ఆలోచించడానికి ఎంపిక చేసుకుంటే, అదే మీ పట్ల నిజమవుతుంది. మీరు ఏ ఆలోచన ఎంపిక చేసుకుంటే అది. నేను చెయ్యలేను అంటే చేయలేను. నేను చేయగలను అంటే చేయగలను. నేను స్టార్ట్ చేస్తాను. నాకు యూనివర్స్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే యూనివర్స్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. నేనిట్లా 1 స్టెప్ ఏస్తాను. యూనివర్స్ నాకు 10 స్టెప్పులు ముందుకు జరుపుతుంది. నేను అది నిజమని నమ్మితే నాకు అదే జరుగుతుంది. మనం కొంతమందిని అనుకుంటాం గదా! భలే లక్కు తోడవుతుంది ఈమెకి. అన్నీ భలే సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బికాస్ షీ బిలీవ్స్ ఇన్ దట్ కాన్సెప్ట్. మనమందరం కూడా ఏం చేస్తున్నాము? మనమేమో అవును. ఆమెకైతే అసలు ప్రతీది కూడా కలిసొస్తుంది. ప్రతీది కూడా ఇలా అవుతుంది. తను చేసేది కొంచెమే. తనకు సపోర్ట్ మాత్రం చాలా ఎక్కువుంటది. ఫ్యామిలీ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, ఆఫీస్‌లో అనుకోండి, ఇంకొకటనుకోండి అని మనం కూడా అంటాం. అంటే ఇండైరెక్ట్‌గా మనం కూడా ఆమెకు ఎనర్జీ పోస్తున్నామక్కడ. కానీ చాలా సార్లు మనం జెలస్‌తో అంటూ ఉంటాం ఆ మాటలు. అలా అనేటప్పుడు మనం వాళ్ళ ప్రగతిని మెచ్చుకొని అనడం అనేది తక్కువగా ఉంటుంది. కామన్‌గా. జలస్‌తో అంటాము. స్టిల్ ఎనర్జీస్ ఎవరికెళ్తున్నాయి? అవతల వారికే ఇస్తున్నాం. అది గమనించుకోండి. పాజిటివ్‌గా అని ఆ ఎనర్జీస్ ఆవిడకి ఇచ్చి, అలాగే నాకు సపోర్ట్ ఉంటుంది అని మీరనుకున్నట్లయితే, ఎగ్జాక్ట్‌లీ సేమ్ వే ఆఫ్ లక్ మీ జీవితంలో కూడా ప్రయాణించడం మొదలుపెడుతుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. బ్లెస్సింగ్స్‌ని కౌంట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో, ఎలా ఆలోచిస్తారో అదే నిజమవుతుంది. సపోర్ట్ దొరుకుతుందంటే దొరుకుతుంది. నేను లక్కీ అనుకుంటే లక్కీ అవుతాను. అన్‌లక్కీ అంటే అన్‌లక్కీ అవుతాను. నా వల్ల కాదు అనుకుంటే నా వల్ల కాదు. అంతే. నేనే చెప్తున్నాను. ఒక సత్యము మాదిరిగా చెప్తున్నాను వాటిని. కానీ అవన్నీ సత్యాలు కాదు. కేవలం అలవాట్లు మాత్రమే. ఆలోచన మాత్రమే. అలవాట్లు, ఆలోచన కంప్లీట్‌గా సరిదిద్దుకోగలిగినవి. ఎటువంటివైనా సరే. ఎంత బలంగా నాటుకుపోయినవైనా సరే తీయగలం మనం. తర్వాత హ్మ్. హ్మ్. మీరేం ఆలోచించుకుంటే అదే మీ పట్ల నిజమవుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి మనసుని స్వాధీనం చేసుకోవడం. జనరల్‌గా ఏమవుతుంది అంటే, మనసు స్వాధీనంలో మనం ఉంటాము. నీ వల్ల కాదిది. ఇది కొత్తది. నువ్వెప్పుడు చేయలేదు. నువ్వు మామూలుగానే భయస్తురాలివి. నీకు కష్టం ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడడం అని లోపల నుంచి చెబుతూ ఉంటది. అంతే. దాని కంట్రోల్‌లోకెళ్ళిపోతాం. నో, 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 నో. నా వల్ల కాదు. నేను స్టేజ్ ఎక్కను. నేను మాట్లాడలేను. నా అనుభవం నేను చెప్పలేను. ఇంకొకసారి చూస్తానులే. ఇమ్మీడియేట్‌గా అనేస్తూ ఉంటాం. అలా కాకుండా మనసు లోపల నుంచి అలా చెప్తూ ఉన్నప్పుడు యెస్, నేను ఇంతవరకు చేయలేదు. నువ్వు చెప్తున్నది రైటే. కానీ ఈ క్షణం నుండి నేను మారిపోతున్నాను. నేను ట్రై చేస్తున్నాను. స్టేజ్ ఎక్కుతున్నాను. నా అనుభవం చెబుతూ ఉన్నాను. ఏమవుతుంది? నేనెప్పుడు చేయలేదు. సరిగ్గా మాటలు పలకలేనేమో. సో వాట్? నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే. నేనేమి ఎవరు ఏమనుకుంటారనే దాని గురించి నేను పట్టించుకోను. ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. ఇప్పటి వరకు అలాగా ఉన్నాను. ఇప్పుడు మనసుకి ఇలా చెప్పుకోవచ్చు మీరు. మీరు ఎంత కమాండింగ్‌గా చెప్తే మనసు అంత నోరు మూసుకుంటుంది. దాని కమాండ్స్‌కి మీరు తలగ్గరనుకోండి, మీరు నోరు మూసుకోవాలి అంతే. యాహ్! దానికి చెప్పొచ్చు. నచ్చచెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పారు కదా! మీకు మీరు ఇంకొకరితో చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకోండి అని దానికి అలాగే చెప్పాలి. యెస్, నువ్వు చెప్పేది కరెక్టే. నేను ఇంతవరకు చేయలేదు. నాకు భయం ఎక్కువే. కానీ నేను మారుతున్నాను. ఈ క్షణం నుండే. నేను ట్రై చేస్తున్నాను దీన్ని. నేను సక్సెస్ అవుతాను.
అంటే ఈరోజు సక్సెస్ అనేది ఏమీ ఉండదండి అందులో. ప్రయత్నమే సక్సెస్. మొదటి సక్సెస్ ప్రయత్నం ఆల్వేస్. మీరు వెళ్లారు. మీ అనుభవం ఏంటో చెప్పారు. మీకు చెప్పొచ్చిన పదాలలోనే చెప్పారు. ప్రతి వారికి దాని మీనింగ్ అర్థమవుతది. మీరు ఏ పదాలు వాడారు, ఏ గ్రామర్ యూజ్ చేశారు, అది డజంట్ మ్యాటర్ జ్ఞానులకి. వాళ్ళకి గావాల్సింది దాని సారం. మీరు చెప్పిన అనుభవంలోని సారం వాళ్ళకెక్కిందనుకోండి, మీ పదాలు, మీ తప్పులు ఏది ఎవరూ గమనించరు. ఫుల్ క్లాప్స్ వచ్చేస్తాయి. ఎంతోమంది ఎంకరేజ్‌మెంట్‌ని పొందుతారు. ఈజ్ ఇట్ నాట్ సక్సెస్? నెక్స్ట్ టైమ్ మీకు యెస్. నాలో భయం పోయింది. చక్కగా మాట్లాడాను లాస్ట్ టైమ్. నాకప్పట్లో భయముండేది. అయినా కూడా ఫస్ట్ టైమే మాట్లాడి నేను ఎంతో చక్కగా మాట్లాడాను. ఐ కెన్ డూ దట్. నెక్స్ట్ టైమ్ నేనే అడుగుతాను. ఇంకెక్కడైనా అలా ఉంటే నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తానండి. నన్ను పిలవండి ప్లీజ్ నాకు చెప్పండి అని నేనే అడుగుతాను. ఫస్ట్ టైమ్ నన్నెవరో పుష్ చేస్తే నేను వెళ్ళాను. ఈసారి నేనే అడుగుతున్నాను. అదేమవుతుంది నాకు ఒక రోజుకి ఎంతో చక్కగా ఎన్నో వందల మంది ముందు నేను క్లాస్ తీసుకోగలను, అనుభవాలు చెప్పగలను, కొత్త జ్ఞానాన్ని తెలుసుకోగలను, పంచుకోగలను. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోయాం మనము. అలా కాకుండా మనసు స్వాధీనంలో ఉన్నామనుకోండి, ఇంతవరకు నేను చేయలేదు, ఇప్పుడు నేను చేయలేను. కమాన్ ఆడియన్స్‌లో కూర్చుంటానంతే. సో, అది చెప్తున్నారు. మనసును స్వాధీనం చేసుకోవాలి. మీ కమాండ్స్‌కి అది వినాలి. ప్రేమపూర్వకంగానే కమాండ్స్ ఇద్దాం. వి డోంట్ వాంట్ టు బి రూడ్ విత్ అవర్‌సెల్వ్స్, విత్ ఎనీబడీ ఎల్స్ ఇన్ ద యూనివర్స్. ఆల్వేస్ లవ్. అదే మన టూల్. బిగ్గెస్ట్ సాధనం ప్రేమ. బయటి వారందరితోనే ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. నాతో నేను హార్ష్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఒప్పుకోను. నాతో నేను మరింత ప్రేమగా ఉంటాను. ఏదైనా నేను భయపడుతున్నాను. నన్ను నేను బుజ్జగించుకుంటాను. గారాబం చేసుకుంటాను. ప్రేమగా చెప్తాను. "యెస్ అమ్మా! నువ్వు ఓవర్‌కమ్ చేయగలవు. నీ వల్ల అవుతుంది" అని నాకు నేను ఎంకరేజ్‌మెంట్ ఇచ్చుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవ్. ఎవ్రీథింగ్ నీడ్స్ టు స్టార్ట్ ఫ్రమ్ అస్. మన దగ్గర నుంచి మొదలవ్వాలి. మీ ఆలోచనలకు, మరి మీ మాటలకు నిరంతరం స్పందిస్తూ ఉండే అత్యంత శక్తివంతమైన దివ్య ప్రజ్ఞ మీ అంతరంగంలో ఉంది. అంటే మీరు ఏది చెప్పినా, ఏ అనుభూతులను పంచినా, ఏ అనుభవాలనిచ్చినా లోపల ఒక దివ్య ప్రజ్ఞ, డివైన్ ఇంటెలిజెన్స్ అది ఉన్నది. అది ఏమాత్రం యూనివర్సల్ విశ్వ ప్రజ్ఞకు తీసిపోనిది. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఎంత గొప్పది అని మనం అనుకుంటున్నామో, మన లోపల ఉండే ఇన్నర్ డివైన్ ఇంటెలిజెన్స్ కూడా అంతే గొప్పది. మనం నమ్మాలి. మీరు ఎరుకతో ఆలోచనలు చేస్తూ మీ మనసుని స్వాధీనపరుచుకోవడం నేర్చుకుంటే, మీరు ఆ దివ్య ప్రజ్ఞతో పాటు ఏకీకృతమై కొనసాగుతారు. అంటే దీనికి బెస్ట్ ఆహ్, ప్రాక్టీస్ ఏమంటున్నారంటే అవేర్‌నెస్‌లో ఉండండి. ఏ ఆలోచనలు చేస్తున్నారు గమనించండి. మాటలు ఆఫ్‌కోర్స్ మనం గమనిస్తూ ఉంటాం అనుకోండి. ఆలోచనలను జనరల్‌గా గమనించం మనం. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్నైతే మనకు తెలియనే తెలియదు. వందల ఆలోచనలొస్తూ ఉంటాయి. నో. నాకు తెలియకుండా ఒక్క ఆలోచనను కూడా నేను చెయ్యను అని అనుకోవాలి మనం. ప్రతి ఆలోచన నాకు చేసే తీరాలి. మనం ఎలా అనుకుంటామండి? బయటి వాళ్ళది ప్రతీదీ తెలుసుకోవాలని కోరుకుంటాము. హ్యూమన్ క్యూరియాసిటీ. కానీ చెయ్యాల్సిందేంటంటే, నాలో జరుగుతున్న ప్రతీదీ నాకు తెలియాలి. అగెయిన్ నా నుండే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు నాకు ఈ విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుస్తుందండి. ఆ పరమేశ్వరుడికి ఎలా తెలుస్తుందో నాకు అలాగే తెలుస్తుంది. కానీ మనం ఎప్పుడైనా అనుకుంటామా? నా ఆలోచనేంటో నాకు తెలియాలి. నా ప్రతి ఆలోచన తెలియాలి. నా అంతరంగంలో ఏముందో తెలియాలి. అసలు మనం అనుకుంటామా? ఆ దిశ వైపు ఆలోచిస్తామా? ఆల్వేస్ ఔటర్ వరల్డ్, ఔటర్ వరల్డ్, ఔటర్ వరల్డ్. ప్రతీదీ మన విజయము ఔటర్ వరల్డ్‌కి ముడిపెట్టేసి ఉంటాం. విజయమైన, ఆనందమైన, అభివృద్ధైన ఏదైనా ఇన్నర్ వరల్డ్‌తో ముడిపెట్టబడాలి. అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి. అక్కడ మీరు జయించారనుకోండి, ఇంట గెలిచి రచ్చ గెలచడం అంటారు కదా! ఇక్కడ ఇంట అంటే మన ఇన్నర్ అనుకోండి. రచ్చ అంటే ఔటర్ వరల్డ్ అనుకోండి. మిమ్మల్ని మీరు జయించినట్లయితే, మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగినట్లయితే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ కంప్లీట్‌లీ పాసిబుల్, ఈజీలీ పాసిబుల్.
మహాత్ములందరికీ ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మన జీకే సార్ ఉన్నారు, పితామహ పత్రిజీ గారు ఉన్నారు. వాళ్ళకి థర్డ్ అయ్యింది. మనం ఒక ప్రాబ్లంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే అసలు పూర్తిగా వివరించను కూడా వివరించక్కర్లేదు వాళ్ళకి. ఇమ్మీడియట్‌గా అర్థమైపోతుంది వాళ్ళకి. ఏంటి? ఏం చేయాలి? ఎవరి దగ్గరికి పంపించాలి? వాళ్ళ దగ్గర వందల, వేల కాంటాక్ట్స్ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా మనని ఎవరికి రిఫర్ చేయాలి? ఎవరు గైడ్ చేస్తారు? ఎవరు సిమిలర్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు? ఈ పర్టిక్యులర్ పర్సన్‌కి ఏది రైట్? ఏ సొల్యూషన్ కరెక్టు? ఎంత చక్కగా గైడ్ చేస్తారు. ఎలా వచ్చింది వాళ్ళకి ఆ థర్డ్ ఐ? నిరంతరం ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఆ పవర్స్ వచ్చాయి వాళ్ళకి. సో, అది చేయమంటున్నారు. నిరంతరం ఎరుకతో ఉండండి. మీ ఇన్నర్‌తో మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. కోఆర్డినేట్ అయ్యి ఉండండి అని చెప్తున్నారు. మీ మనసు మీ స్వాధీనంలో ఉందనుకో ఉందనుకోకండి. మీరే మీ మనసు యొక్క స్వాధీనంలో ఉన్నారు. నా మనసు నన్ను కంట్రోల్ చేస్తుంది అలా నమ్మకండి. నేనే నా మనసుని కంట్రోల్ కరెక్ట్ వర్డ్ కాదు కరెక్ట్‌గా చెప్పాలి అంటే. మనసుని స్వాధీనపరుచుకుంటున్నాను అంటున్నారు ఈవిడ. కంట్రోల్ నియంత్రణ కదా కంట్రోల్ అంటే. స్వాధీనం ఈస్ ద బెటర్ వర్డ్ దాన్ కంట్రోల్. జయించడం ఈస్ ద రైట్ వర్డ్ అని నాకనిపిస్తది. నా మనసుని నేను జయించగలిగాను అన్నది నాకు రైట్ వర్డ్ అనిపిస్తది. ఇక్కడ స్వాధీనము అని చెప్తున్నారు. మీరే మీ మనసు యొక్క స్వాధీనంలో ఉన్నారు అని ఆహ్, అనుకోకండి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు మీ మనసుని ఎరుకతో ఉపయోగించుకోవాలి. మీ యొక్క పాత పద్ధతులతోనే ఆలోచించడాన్ని మీరు ఏ క్షణంలోనైనా ఆపవచ్చును. అంటే మీ ఆలోచన విధానాన్ని ఎప్పుడైనా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మారడం చాలా కష్టం అనే మీ పాత ఆలోచనలే మీలో తలెత్తితే కాస్త సంయమనం పాటించండి. వెయిట్ చేయండి కొంచెం. వెంటనే ఆ స్టేట్‌మెంటల్‌గా మాట్లాడడానికి ట్రై చేయకండి. ఇప్పుడు మనకు ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము. రిలేషనల్ ఇష్యూస్‌లో. అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వనివ్వండి, అన్న తమ్ముళ్ళు అవ్వనివ్వండి, అత్త కోడళ్ళు అవ్వనివ్వండి, వదిన మరదళ్ళు అవ్వనివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఈవెన్ స్నేహితులు అవ్వనివ్వండి. ఏమంటాము? ఛ! వాళ్ళు మారరండి. మొదటి నుంచి చూస్తున్నాను. ఎంత చెప్పినా వేస్ట్ వాళ్ళకి. ఇంతే ఇలాగే అండి. మనం ఏం ఏం కావాలని కోరుకుంటున్నాము ఈ స్టేట్‌మెంట్ ద్వారా? ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం? ఫ్యూచర్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం గమనించండి. వాళ్ళు మారరు అని ఫ్యూచర్ చెబుతున్నాను నేనిక్కడ. ఎంత గట్టిగా ఫుల్ ఎమోషనల్‌గా చెప్తున్నానంటే, నా నా ఎనర్జీ మొత్తం పెట్టేస్తున్నాను ఆ స్టేట్‌మెంట్‌లో. వీళ్ళు మారరింక. ఒక సత్యం చెప్పిన మాదిరిగా చెప్తున్నాను. సత్యమయ్యే తీరుతుంది. మరెలా చెప్పుకోవాలి? ఖచ్చితంగా మార్పొస్తుందండి నా పరిస్థితిలో. నాకు ఆనందం ఖచ్చితంగా దొరుకుతుంది. నా సిట్యుయేషన్ తప్పకుండా ది బెస్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ మారుతుంది. ఎవ్రీథింగ్ నాకు కోఆపరేటివ్‌గా, ఫేవరబుల్‌గా, సపోర్టివ్‌గా నాకు హ్యాపీనెస్ ఇచ్చే విధంగానే మారుతాయి. నాకుందండి ఆ నమ్మకం ఖచ్చితంగా అని నేనన్నాననుకోండి, అదే నిజమై తీరుతది. టైం పట్టొచ్చు. వెయిట్ చేయాలి కదా! అన్నం వండాలి. ఓ 15, 20 నిమిషాలు పడుతుంది. బియ్యంలో నీళ్లు పోసి కుక్కర్ మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేయగానే అయిపోతుందా? ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ఆగాలి కదా! ఏది ఇన్‌స్టంటేనియస్ ఉండదు. ఇన్‌స్టంటేనియస్ ఉన్నది ఏది కూడా రైట్ కాదు, హెల్తీ కాదు. అలాగే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. సంయమనం పాటించాలి. వెయిట్ చేయాలి. వెయిట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి మనస్తత్వం? ట్రస్ట్. ట్రస్ట్ ఈస్ బిగ్గర్ థాన్ గాడ్ అని చెప్తారండి. ఈవెన్ సత్సంగులలో కూడా చెప్తారు. ట్రస్ట్ ఈస్ బిగ్గర్ థాన్, గ్రేటర్ థాన్ గాడ్. సంయమనం వస్తుందో రాదో, అవుతుందో కాదో, నేను అనమంటే అన్నాను. ఇలాగా పాజిటివ్‌గా వాళ్ళు చెప్పారు కాబట్టి అన్నాను. కానీ జరుగుతుందా? ఇప్పటికి 1 మంత్ అయింది. ఇప్పటికి 2 మంత్స్ అయింది. నాకేమీ అలాంటి సైన్స్ కనిపించట్లేదు. ఇతను ఇలాగే ఉన్నాడు. ఆమె అలాగే ఉంది. లేదా నా జాబ్ ఇలాగే ఉంది. అని మళ్ళీ ఈ మధ్యన వెయిట్ చేసే టైంలో ఇవి పెట్టారనుకోండి. దేర్ ఈస్ నో ట్రస్ట్ ఇన్ యూ. వాట్ యూ డిడ్ సే. మీరు ఇంతకుముందు చెప్పిన దాని మీద మీకు నమ్మకం లేదు. ఆ వెయిటింగ్ పీరియడ్‌లో జరపబడేది టెస్టే అనమాట మనకి. మరి ఆ టెస్ట్‌లో పాస్ అవ్వాలి కదా మనము. సో,
మంచి జరుగుతుంది అనే ఆ నమ్మకాన్ని మనం సంయమనం పాటిస్తూ ఉన్నప్పుడు, ఓపికగా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. ఎలాంటి నెగెటివ్ థాట్స్‌కి రానివ్వకూడదనమాట. నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానిక్కడ. నాకు జరిగిందే. ఏంటి అంటే మనకిప్పుడు ఈ గర్ల్స్‌కి లేడీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదండీ! పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా! సో, మామూలుగా మనకు మంత్లీ సైకిల్ వస్తుంది. కొందరికి 20 డేస్, 25 డేస్, 28 డేస్ ఇలా వస్తూ ఉంటుంది కదా! నాకు జనరల్‌గా వితిన్ 1 మంతే వస్తుందండి. సమ్‌వేర్ లైక్ 25-30 డేస్ అట్‌లీస్ట్ లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి. ఆగస్ట్‌లో నాకొక ఆహ్, మా వాళ్ళదే ఫ్యామిలీ వాళ్ళదే గృహప్రవేశం ఉండింది. ఓకే. నాకు జులై 2, 3 అలా వచ్చిందనమాట. మళ్ళీ అది ఆగస్ట్ 24థ్. సో, డెఫినిట్‌గా నాకయిపోతుంది. గృహప్రవేశం నేను కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి, ఆ పూజలు అలాంటన్నింటి వాటికి నాకు కుదరాలి కదా! మా సిస్టర్ వాళ్ళు కూడా ఇండియా నుంచొస్తున్నారు ఆ టైంలో. సో, నెక్స్ట్ మంత్ ఇంచుమించుగా ఆగస్ట్ 3 నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. నాకెక్కడ సింప్టమ్స్ లేవు. వస్తుంది అనేది లేదు. కానీ ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఇప్పటి వరకు నెవర్ ఈవెన్ నా పిల్లలు పుట్టినప్పుడు కూడా నాకు మోర్ థాన్ 1 మంత్ బ్రేక్ ఎప్పుడు రాలేదు. నా పిల్లలు పుట్టిన తర్వాత కూడా జనరల్‌గా ఎక్కువ రోజులు రాకుండా ఉంటుంది. అలా కూడా జరగలేదు. నా పిల్లలిద్దరికీ పుట్టిన తర్వాత వితిన్ 1 మంత్‌లోన ఆర్ 1 మంత్ రైట్ ఆఫ్టర్ 1 మంత్ అలా వచ్చిందనమాట. సో, ఎప్పుడూ జరగలేదు. అయితే ఆ టైంలో నేను కోరుకున్నదేంటంటే, నాకు వరసబెట్టి అన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నాయి. ఆగస్ట్ 24థ్‌కి గృహప్రవేశం ఉంది. దాని ఇమ్మీడియేట్ వీక్ నాకు నార్త్ కెరొలినాలో మెడిటేషన్ సమ్మిట్ ఉంది. దాని ఇమ్మీడియేట్ వీక్ వినాయక చవితి ఉంది. మళ్ళీ మా సిస్టర్ 50థ్ బర్త్‌డే ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్ అకేషన్సే నాకు. అన్నింటికి నాకది లేకుండా హ్యాపీగా జరగాలి. కానీ కుదురుతుందా చెప్పండి? నా లిమిటెడ్ బ్రెయిన్‌తో ఆలోచిస్తే ఏదో ఒకటి కుదరకుండా ఉండాలి. వినాయక చవితి ఉంది. పీరియడ్స్ ఉంటే మనం పూజ చేయలేము అదంతా ఉంటుంది. మా అక్క బర్త్‌డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. నేను మంచి శారీ, బిగ్ శారీ అలాంటివి కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు కాస్త డిస్కంఫర్ట్ ఉండొచ్చు. గృహప్రవేశం, పూజ అలాంటి వాటికి నేను వెళ్ళలేను. నా ఇమ్మీడియేట్ మా అక్క కూతురనమాట గృహప్రవేశంది. అది చేయలేను. మెడిటేషన్ సమ్మిట్ ఒక 3 డేస్ ఉండాలి వేరే ప్లేస్‌లో. కంఫర్టబుల్ ఉంటుందా? ఉండదు. నాకు వీటన్నింటికి కుదరాలి అనుకున్నాను. ఎలా అని నేను ఆలోచిస్తే నా దగ్గరైతే ఆన్సర్ లేదు. బికాస్ వరుస పెట్టున్నాయి మళ్ళీ. ఆగస్ట్ 24, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8 ఎక్కడో ఓ దగ్గర రావాలి. కెన్ యూ బిలీవ్ 2 మంత్స్ రాలేదండి నాకు. అన్నీ కుదిరాయి ఇందులో. గృహప్రవేశం ఎంజాయ్ చేశా. మా అక్క బర్త్‌డే ఎంజాయ్ చేశా. మెడిటేషన్ సమ్మిట్‌కెళ్ళేటప్పటికి ఫిఫ్త్ డే నాకు అయిపోయింది. తర్వాత వినాయక చవితికి 100% పూజ చేసుకున్నాను. థాట్ వాస్ ఎ మిరకిల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కానీ నాకది ఆగస్ట్ 3 ఎప్పుడో రావాలి కదా! బ్రెయిన్‌లో ఇది వస్తే, ఇది కుదరకపోతే అన్న చిన్న థాట్ కూడా రానివ్వలేదండి. ఆ టాక్ వస్తుంటేనే కట్ చేసేదాన్ని. థ్రెడ్ స్టార్టింగ్‌లోనే కట్ చేసినట్టుగా కట్ చేసేసేదాన్ని. అసలు ఎదగనివ్వకపోయేదాన్ని ఆ థాట్‌ని. ఐ డిడ్ ఇట్. థాట్ వాస్ ఎ మిరకిల్. 2 మంత్స్ నాకు రాకపోవడం అనేది. అన్నీ కుదిరాయి. నావన్నీ అయిపోయిన తర్వాత అప్పుడొచ్చింది. నేనసలు ఊహించను కూడా ఊహించలేను అలాంటిదొకటి జరుగుతది నాకు. అన్నీ కుదురుతాయని. కానీ మనసులో పదే పదే తాపత్రయం ఎలా ఉందంటే, ఇది ఎంజాయ్ చేయాలి, అది ఎంజాయ్ చేయాలి, ఆ పార్టీ ఎంజాయ్ చేయాలి, పూజ ఎంజాయ్ చేయాలి, మెడిటేషన్ సమ్మిట్ ఎంజాయ్ చేయాలి, గృహప్రవేశం ఎంజాయ్ చేయాలి. అన్నింటికి చక్కగా ఎంజాయ్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి, అవన్నీ చేయాలి, 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 చేయాలి. ఇంతే. అలా ఉంటుంది మాస్టర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ సిమిలర్ ఎగ్జాంపులే ఇంకొక గృహప్రవేశానికి వాళ్ళు రమ్మని పిలిచినప్పుడు నాకు కరెక్ట్ టైం అనమాట. వేరే ఫ్లై చేయాలి నేను. కానీ నా మనసులో అప్పుడే వస్తే ఎలా అక్కడికి వెళ్ళి నేను పూజకి ఏది అటెండ్ అవ్వలేను కదా అనుకున్నాను. యూ డోంట్ బిలీవ్ అగైన్ సేమ్ డే వాళ్ళ గృహప్రవేశం నేను వెళ్ళలేదా దానికి. గృహప్రవేశానికి ఏ రోజైతే ఉందో ఎగ్జాక్ట్‌లీ అదే రోజు మార్నింగ్ నాకు వచ్చింది. బికాస్ నా థాట్స్ ఏమున్నాయి? ఆ రోజు వస్తే నాకు కుదరదు కదా! వెళ్ళేది ఒక ఫ్లై చేసి ఎళ్తున్నాను. పాత ఇంట్లో కూర్చోవాలి, కొత్త ఇంటికెళ్ళలేను. ఇవన్నీ మనకుంటాయి కదా! ఆ ఆచారం, ఆ పద్ధతి అవన్నీ ఉన్నాయి కదా! సో, నేనేవి చేయలేను. అలాంటప్పుడు వెళ్ళడం ఎందుకు?
మళ్ళీ ఫ్యామిలీ అందరికీ ఇదైపోతుంది అని చెప్పేసి నాకు మొదటి నుంచి కూడా టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారి నాకు బ్రెయిన్‌లో ముందు వరకు రాదు. ఆ రోజొస్తే ఏం చేయాలి నేను? ఇదే థాట్ మెదులుతా ఉండింది. ఎగ్జాక్ట్‌లీ దట్స్ వాట్ హ్యాపెండ్. అక్కడ గృహప్రవేశం అవుతుంది. ఇక్కడ నాకు టైమొచ్చింది. That powerful thought is, that powerful trust is. First one is trust, second one is na thought. సో అది మాస్టర్స్. మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము ఈరోజు బుక్ రీడింగ్ క్లాస్ని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ లిసనింగ్ పేషెంట్లీ and for understanding the class, for attending the class too. Thank you so very much. Let me stop the recording.